అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు అనుకూలంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సోము వీర్రాజు తెలిపారు. ఉయ్యూరులోని బీజేపీ నాయకులు పారిశ్రామికవేత్త చింద వెంకటేశ్వర్లరాజు కార్యాలయానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు విచ్చేశారు. స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఉయ్యూరుకు విచ్చేసిన తమ నేతకు మేళతాళాలతో పూలవర్షంతో స్వాగతం పలికారు. ముందుగా పార్టీ జెండాను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక బీజేపీ నేత చందా వెంకటేశ్వర్లరాజు సోము వీర్రాజును వేద ఆశీర్వచనాలతో దీవించి ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు రాజాబాబుతో పాటు స్థానిక బీజేపీ నాయకులు చిన్మయ్య, తెల్లాకుల నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, గత 6 నెలలుగా 7 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. రాజధాని అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, అందుకోసం తగిన నిధులు కూడా కేటాయించామని సోము వీర్రాజు తెలిపారు. రాజధానిలో రైల్వే మార్గాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందని, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని సోము వీర్రాజు తెలిపారు. బోర్డు బిల్లు పాస్ కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అనేక రంగాలకు చెందినటువంటి రిలయన్స్ కావచ్చు, మెట్టలు కావచ్చు, ప్రతిరోజు కూడా ఏదో ఒక పరిశ్రమని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఒక భాగం. అనేకమైన ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇందులో పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా అటు లోకేష్ బాబు గారు కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అలానే మరొక వైపు క్యాపిటల్ కూడా అనేక రకాల పారిశ్రామిక ప్రాంతాలని క్యాపిటల్ లో అభివృద్ధి చేయాలని, వివిధ యూనివర్సిటీలని క్యాపిటల్ లో